హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రీసెంట్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకి వేకెన్సీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళైతే కంపల్సరీగా అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏజ్ లిమిట్ అయితే మీకు అయితే పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఐడిబిఐ బ్యాంక్ ఇందులో అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26th February 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనకి సౌత్ అండ్ వెస్ట్ జోన్స్కి సంబంధించి మనకైతే లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మన హైదరాబాద్ చూసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి అయితే మనకైతే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డిఫరెంట్ జోన్లకు సంబంధించి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో మన హైదరాబాద్ జోన్ ఉంది. హైదరాబాద్ జోన్ అంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే రావడం జరుగుతుంది. వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 31st 1st 2024 కల్లా మనకైతే మినిమం ఏజ్ వచ్చేసి 20, మాక్సిమం వచ్చేసి 25 వీళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి March 17, 2024 అయితే ఎగ్జామ్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 500 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రిజర్వేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 203, ఎస్సీకి వచ్చేసి 75, ఎస్టీకి వచ్చేసి 37, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 50, ఓబీసీకి వచ్చేసి 135 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి మనకి విఐలో 6, ఓహెచ్లో 5, హెచ్ఐలో 6, ఎండి ఐడిలో వచ్చేసి 5 అయితే మనకైతే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి బ్రోడ్ టైమ్ లైన్స్, ఇందులో చూసుకుంటే మనకి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి January 31st 2024 కల్లా మీరైతే దీనికి క్వాలిఫికేషన్ ఏముందో ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి మీకు మినిమం 20, మాక్సిమం 25 లోపల అయితే ఉండాల్సి ఉంటుంది. దీని ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి February 12th 2024 అయితే అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎండ్ వచ్చేసి మనకి February 26, 2024 అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకి March 17, 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్, గ్రాడ్యుయేట్లో పాస్ అయిన వాళ్ళు దీంట్లో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ డిసిప్లిన్ అయినా మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ రీజనల్ లాంగ్వేజ్ ప్రిఫర్డ్ అంట కంపల్సరీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వచ్చేసి కంపల్సరీ తెలుగు కాబట్టి మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అయితే కంపల్సరీ వచ్చి అయితే ఉండాలి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ యాజ్ అన్, మనకి ఇది ఆల్రెడీ అయితే చెప్పాను మీకు. ఏజ్ వచ్చేసి మినిమం 20, మాక్సిమం వచ్చేసి 25. అండ్ ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే కల్పించడం జరిగింది. 5 years వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే 30 years లోపల వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలియర్ పర్సన్స్ 3 years కేటాయించడం జరిగింది. అంటే 28 years వరకు అయితే వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజబిలిటీ పర్సన్ వచ్చేసి మనకి 35 years లోపల అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అండ్ పోస్టల్ ఛార్జెస్. మనకి అప్లికేషన్ ఫీ కూడా ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 200 రూపీస్ అయితే మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇవ్వడం జరిగింది. అదర్ పర్సన్స్కి వచ్చేసి 1000 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫీ పే చేసిన తర్వాత మీకైతే రిఫండ్ అయితే రాదు, నాన్ రిఫండబుల్. ఇది వచ్చేసి మీరు జాబ్ వచ్చినా రాకపోయినా మీకైతే రిఫండ్ అయితే ఇవ్వరు. హౌ టు అప్లై చేసుకుంటే మనకి వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు 12th February 2024 to 26th February 2024 ఈ మధ్యలో ఎప్పుడైనా అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ వీడియో కూడా మీకైతే స్టార్ట్ అయిన తర్వాత మీకైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ చూసుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, దానిపైన క్లిక్ చేసి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, ఆన్లైన్లో మాత్రమే మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ త్రూ అయితే మీరైతే ఆన్లైన్లో అయితే ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి దాని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ 2 అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయిన పర్సన్స్ వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఎగ్జామ్లో క్వాలిఫై అయిన పర్సన్స్ పర్సనల్ ఇంటర్వ్యూకి ఏమేమి తీసుకోవాలి అనేది మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ప్రింట్అవుట్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రింట్అవుట్ అండ్ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఈ రిసిప్ట్ అని మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ దాంతోపాటు మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అండ్ డిగ్రీ అన్ని సెమిస్టర్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ అండ్ కన్సల్టెంట్ అండ్ మెమో అయితే ఇవన్నీ అయితే మీరు అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూకి. అండ్ దాంతోపాటు మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళు వచ్చేసి నాన్ క్రిమినల్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే దాన్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేయండి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వచ్చేసి మనకి వాళ్ళకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే ఉండడం జరుగుతుంది కదా, ఆ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ ఇలా అయితే మీకైతే 2 అయితే కంపల్సరీ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇందులో ఆన్లైన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ పైన అయితే మనకైతే డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే మనకి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రెషన్ ఇందులో చూసుకుంటే 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 60 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఈచ్ మార్క్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్లో వచ్చేసి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి మనకి 2 hours అయితే టైం అయితే వీలైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 hours మనకైతే టోటల్గా వచ్చేసి 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్కి అయితే మనమైతే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో రాంగ్ ఆన్సర్స్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. 0.25 ఒక రాంగ్ ఆన్సర్ మీరు పెట్టినట్టయితే 0.25 అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అంటే 4 రాంగ్ ఆన్సర్స్ పెడితే మీకు 1 మార్క్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అయితే కేటాయించడం జరిగింది. అండ్ హైదరాబాద్లో చూసుకుంటే మనకి తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే మనకి తెలంగాణలో అయితే 4 districts అయితే కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇన్ని districts అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక్కడ ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకైతే అందులో అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి మనకి ప్రోగ్రామ్ ఫీ అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే దీనికి సెలెక్ట్ అయినరు అనుకో జాబ్కి అండ్ ఎగ్జామ్లో క్వాలిఫై అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి జాబ్కి సెలెక్ట్ అయిన పర్సన్స్ 3 lakhs rupees అయితే వీళ్ళకైతే పే చేయాల్సి ఉంటుంది. అది ఎందుకు పే చేయాలంటే మనకి వీళ్ళైతే 1 year అయితే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికైతే మీరు అయితే 3 lakh rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. కోర్స్ ఫీ అండ్ లాడ్జింగ్, బోర్డింగ్, అదర్ ఫీ దీనికి సంబంధించి మీరు 1 year అయితే వీళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 lakh rupees పే చేయాలి. అది కూడా మనకి ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేసుకోవచ్చు, లేదంటే ఒకటిసారి కూడా పే చేసుకోవచ్చు. అమౌంట్ లేవనుకుంటే మనకి వీళ్ళు లోన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షింగ్ లోన్ ఆప్షన్స్, ఎడ్యుకేషన్ లోన్ కూడా మీరైతే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని దాని త్రూ కూడా మీరైతే దీనైతే 3 lakhs అయితే పే చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి కెరియర్ ప్రాస్పెక్టస్ అండ్ ఎమెల్మెంట్స్ ఇందులో చూసుకుంటే మనకి స్టైపెండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ లో వచ్చేసి మనకి 6 monthsకి వచ్చేసి మనకి 5,000 చొప్పున అయితే మనకైతే స్టైపెండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇంటర్న్షిప్ అయితే ఉండడం జరుగుతుంది 2 months. 2 monthsకి వచ్చేసి మనకి 15,000 per month, అంటే 2 monthsకి 30,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి 4 months వచ్చేసి మనకి ఆన్ జాయినింగ్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ 4 months అయితే మీకైతే దాని కూడా మనకి స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అండ్ మనకి 4 months ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ తర్వాత మీకు అయితే జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. డైరెక్ట్ జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది పర్మనెంట్గా. 6.14 to 6.50 lakh అయితే మీకైతే పర్ యానం అయితే వీళ్ళైతే కేటాయించడం జరుగుతుంది. అంటే మీకు పర్ మంత్ వచ్చేసి 50,000 అబోవ్నే మీకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు మనకి చాలా అలవెన్సెస్ కూడా వీళ్ళైతే కేటాయించడం జరుగుతుంది. టీఏ, హెచ్ఏ, లోకల్ కన్వీనియన్స్ అండ్ సబ్సిడైజ్డ్ లంచ్ ఫెసిలిటీ, విజిటింగ్ ఆఫీసర్ ఫెసిలిటీ ఇలా అయితే మనకి డిఫరెంట్ అయితే అలవెన్సెస్ కూడా వీళ్ళైతే కేటాయించడం జరుగుతుంది. అండ్ ఈ ఐడిబిఐకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇంతే ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఐడిబిఐ బ్యాంక్ నోటిఫికేషన్ సంబంధించి. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ వీడియో అయితే కూడా మీకు చేస్తాను. ఎవరెవరు కావాలో మీరైతే కామెంట్ చేయండి వీడియో, అప్లికేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.